నీ రోగం నుంచి, నీ వ్యాధుల నుంచి, నీ సమస్యల నుంచి, నీ చెడ్డ బ్రతుకు నుంచి, నీ రోత బ్రతుకు నుంచి, మునుపు ఈ ధర్మంలో, ఈ ప్రపంచ ధర్మంలో జీవించిన చెడ్డ స్వభావం నుంచి నిన్ను దేవుడు విడిపించి ఈరోజు భాగ్యవంతురాలుగా ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడానికి కొరకు దేవుడు ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసిన తర్వాత నీ జీవితం వెళ్తుందని తెలుసా? ఆయనకు అంకితం చేసుకోవాలి, ఆయన మీద ఆధారపడి జీవించాలి. ప్రభా, నువ్వు లేకపోతే నన్ను బ్రతకవాడిని కాదు, నువ్వు లేకపోతే నన్ను బ్రతకేవాడిని కాదు, కనుక నా బొక్కలు సీపడిపోతుండే, నాకు సమాధి చేయబడుతుంటే ఈ లోకంలో ఉండేదాన్ని కానీ ఉండేవాడిని కాదు. కానీ ఈ రోజు నన్ను బ్రతికించి నిలబెట్టుకున్నామంటే అది నీ కృపమాత్రమే. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ మనం నెమరయ్యా. దేవుడు చేసిన మేలను మనం నెమరయ్యా. దేవుడు చేసే అద్భుతాలను మనం నెమరయ్యాలి. దేవుడు చేసే కార్యాలను మనం మర్చిపోకూడదు. చాలా మంది మర్చిపోతారు. దేవుడు చేసిన క్రియలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్య కార్యాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, దేవుడు చేసే అనేకమైన మేలను అనేక మంది మర్చిపోతున్నారు. ఎదిగిన స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత మర్చిపోతున్నారు. ఆత్మీయ స్థితిలో ఎదిగి తనకు మీద నుంచి పడిపోయే అవకాశాలు కల్పించుకుంటున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు, చాలా మంది ఎక్కుతారు మంచిగానే, కానీ ఎక్కిన తర్వాత బాగుందని అనుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి పడిపోతాం. అందుకు కాదని బట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండకుండా జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి మనం ఉండాలి. అందుకే యోహాను పత్రికలు అంటాడు, మనలో పాపము లేదని మనం చెప్పుకొని మనం ఆయన అబద్ధం చేస్తాము, కనుక మనము సత్యమును జరిగించకుందుము. మనలో సత్యం ఉన్నదిగా. అంటే ఈ రోజు ఎట్లుంటారంటే కొంచెం పవిత్రులుగా, కొంచెం పరిశుద్ధులుగా ఉంటే ఇంక నేను నీతిమంతుడు అని కాదు, ఆయన నిమిత్తం నీతిమంతులము, ఆయన నిమిత్తం పరిశుద్ధులము అన్న స్వభావం నీలోకి రావాలని నేటి దినము దేవుని వాక్యము తెలియపరుస్తుంది బిడ్డలారా. అదే విధంగా అదే 9వ వచనం చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి ఈరోజు మంచి వస్త్రాలు వేసుకుంటున్నామంటే, ఒక మంచి స్థితిలో ఉంటున్నామంటే, ఒక మంచి మార్గం మనం తెలుసుకున్నామంటే, మంచి మార్గం తెలుసుకున్నటువంటి మాట ముందు వచ్చిన మీకు చెప్పినా కదా, దేవుడు వెలుగైనాడు, ఆయన అనుసరించిన వారందరూ వెలుగులో నడుస్తున్నారు. దేవుడు వెలుగైనాడు కాబట్టి ఆయన అనుసరించే వారందరూ కూడా వెలుగులో నడుస్తున్నారు. అంటే ఈ వెలుగు నడిచిన మన జీవితం ఏమంటే, మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను క్షమించాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, మన సమస్తమైన పాపములను అంటే కొట్టివేసినాడు. చూశారు కదా, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు అనేకమైన పశువులను తీసుకొని వచ్చి బలులిచ్చేవారు. ధర్మశాస్త్రంలో అనేకమైన బలులు అర్పించారు. గొర్రెలు, మేకలు, కోళ్ళు, గొర్రెలు అంటే ఈ లోకంలో ఎద్దులు కావచ్చు, అన్ని తీసుకొని వచ్చి దేవుడికి బలించేవారు. పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి కొరకు, పాపం నుంచి విడుదల పొందుకోవడానికి కొరకు అనేకమైన రకాలుగా బలు అర్పించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చెందినమని అనుకునేవారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మన సమస్త పాపం నుంచి విడిపించడానికి కొరకు ఆయన ఒకేసారి త్యాగం చేసి ఆయన కలవరి కొండలో మన కొరకు విలువైన రక్తం కాచాడు. మనందరి నిమిత్తము కలవరి కొండలో శిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడంటే మన పాపములన్నింటినీ కొట్టివేసినట్టు అంటుడు కదా, మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఎంత మంచి చేశాడో తెలుసా, ఇక్కడ ఎంత ఆనందం చేశాడో తెలుసా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపం నుంచి విడిపించాడు. చూడండి, ఇంకో మాట ఏంటంటే మన పాపములను క్షమించాడు, మన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రపరిచాడు. మన పాపములను క్షమించాడు, మన దుర్నీతి కార్యక్రమాలను, దుర్నీతి అంటే బాగా చెడ్డదని, దుర్నీతి పనులు అంటారు. నీతి పనులు కాదు, దుర్నీతి పనులు అంటే
ఇవన్నిటి వీటన్నిటిలో నుంచి దేవుడు విడుదల చేసి వీటన్నిటిని కొట్టివేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇక్కడ కింది వచనంలో అంటాడు కదా, మనల్ని పవిత్రులుగా చేశాడు, మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఈరోజు ఆదివారం రోజు నువ్వు ఏం చేయాలి చెప్పండి. పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయానికి వచ్చి నీ హృదయం, నీ మనస్సు, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడం. నీకు అర్థమైందా? ఈ ఆరాధన అంటే ఏంటో నీకు అర్థమవుతుందా? ఈ హృదయంతో, మనస్సుతో, హృదయము తెలిసి దేవుని సరెండర్. ఇది సరెండర్ అంటారు. నిలబడి మనం ఆరాధన చేస్తే దేవునికి సరెండర్ కావాలి. వచ్చిన తర్వాత స్తంభం కొక్కలు ఒరిగి, పురుషు కొక్కలు ఒరిగి, లేకపోతే నిద్ర పండుగలు వెళ్ళిపోయేటప్పుడు ఇదా దేవుని ఆరాధించేది? ఇదా దేవుడు నిన్ను దీవిస్తాడా? ఇదా నీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడా? ఇదా దేవుడు నిన్ను కాపాడతాడా? దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయము దేవునికి ఇవ్వాలి. 2 చేతులు పైకెత్తి, బైబిల్ ఆ మాట రాశాడు, 2 చేతులు పైకెత్తి జీవము గల దేవుని ఆరాధించాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నీ దినమంతా నన్ను కాపాడు తండ్రి. వారమంతా నన్ను కాసి కాపాడిన దేవుడు, ముందున్న వారం కూడా నన్ను కాసి కాపాడు, సంవత్సరాలుగా నన్ను కాసి కాపాడిన దేవుడు కనుక నూతన సంవత్సరం నన్ను కాపాడమని ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో అడగడం, ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందపడతాడు. నీ మంచి ప్రార్థన, మంచి నమ్మకమైన విశ్వాసంతో చేసే ప్రార్థనను బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు బిడ్డలారా. అందుకని బట్టి ఇక్కడ ఈ మాటను మీకు తెలిసేది, మన పాపం కూడా మనం ఒప్పుకోవాలి. నా పాపం నుంచి విడిపించావు కదా, నా శాపం నుంచి విడిపించావు కదా, నా చెడ్డ మార్గం నుంచి విడిపించావు కదా, ఈ లోక సంబంధమైన తాగు నుంచి, తిరుడు నుంచి, చెడ్డ అలవాటు నుంచి, సీనుమల నుంచి, రకరకాల పాపాల నుంచి నన్ను విడిపించావు కదా. ఈ రోజు నన్ను పవిత్రుడిగా చేశావు, పరిశుద్ధుడిగా చేశావంటే, నీ బిడ్డగా చేశావంటే, ఏ యోగ్యత లేని నన్ను నీ బిడ్డగా చేసుకున్నవాడిని దేవుని ఆరాధించు. దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు ఎంత సంతోషిస్తాడో. మీ కొడుకు కావచ్చు, మీ బిడ్డ కావచ్చు, మీ దగ్గరకు వచ్చి సంతోషంగా మాట్లాడి సంతోషంగా పలకరించింది అనుకోండి, తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది. మన దేవుడిని సంతోషపరిచే వారంగా మనం ఉండాలని మరొకసారి నేను తెలియపరుస్తున్నా. ఇక్కడ చూడండి, ఒక మాట మీకు తెలియపరుస్తాను. కొన్ని వేరే విషయాలను కూడా కొన్ని మీకు తెలియపరుస్తాను. రెండో రాజుల గ్రంథం తీసుకుని ఒకసారి, 2వ రాజుల గ్రంథము 2:53 ఈ మాటలు కూడా తెచ్చుకున్నాం. 2వ రాజుల గ్రంథము 2:23 చదువు. 2:23 ఇక్కడ ఈ మాటలను కూడా కొన్ని నేర్చుకోవాలి, అపోజిట్ నేర్చుకోవాలి. దేవుని పిల్లరా, ఆశీర్వాదము అనేది ఎక్కడ వస్తుంది, ఒక మనిషి దీవించబడటం అనేది ఏ రీతిగా జరుగుతుంది అనేది మనం అన్ని నేను పోయిన వారం ఏం చెప్పినట్టే, అట్లోడు ఒక కట్టుని తీసుకొచ్చి దాన్ని మలుస్తాడు, దాన్ని చెక్కుతాడు, దాన్ని ఎందుకు చెప్పాను నేను, దాన్ని అందంగా తీర్చిదిద్దుతాను కొరకు చెప్తాను. ఈరోజు ఈ బైబిల్ వాక్యము నేను ఎందుకు చెక్కుతున్నానంటే, నేను అందంగా తీర్చిదిద్దడానికి కొరకు. నీలో ఉన్న అహంకారం కావచ్చు, నీలో ఉన్నటువంటి దేశం కావచ్చు, నీలో ఉన్న పగ కావచ్చు, నీలో ఉన్న ఈర్చ కావచ్చు, నీలో ఉన్న తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందడానికి కొరకు వాక్యం నిన్ను సరి చేస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది, వాక్యం నిన్ను మంచి స్థానంలో నిలబెడుతుంది. అందుకని బట్టి వాక్యాన్ని మనం అనుసరించాలి బిడ్డలారా. చూడండి, ఇక్కడ 23వ వచనము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపోము
అతని అపవాసం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమున మట్టి వారిని శపించరు. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిని 42 బాలులను చీల్చివేశారు. ఈరోజు పిల్లలు కావచ్చు, నేను మీకు ఈ మాట చెప్పడానికి కొరకు నేను ఇష్టపడేది ఏంటంటే, ఇక్కడ ఒక దైవత్వం గురించి మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నేను మొన్న కొన్ని మాటలు ఇక్కడ దానికి ముందు ఒకటి చెప్తాను. చూడండి, ఇక్కడ మనుషులు ఎట్లున్నారంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, మానవత్వము, దైవత్వము, తర్వాత చీకటి సంబంధులు, తెలుగు సంబంధులు. ఈ విషయం ఇది శరీర సంబంధులు ఎట్లుంటారు అనేది 2 మాటలు తెలుసుకుందాం. శరీర సంబంధులు అందరూ కూడా శరీరం మీద మనసు ఉంచుతారని మనకు తెలుసు. ఈ శరీర సంబంధులు శరీరం మీద మనసు ఉంచుకుంటా, లోకం మీద మనసు పెట్టుకుంటా, లోకంలో ఉన్న వాటినే వాళ్ళని ప్రేమిస్తారు. కానీ వారిలో దైవత్వం లేదు. చూడండి, ఇక్కడ దైవత్వం ఉన్నటువంటి వారు ఎట్లుంటారంటే, ఆత్మ సంబంధం ఎట్లుంటారంటే ఆత్మను ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు, దేవుడితో సావాసం కలిగి ఉంటారు, దేవుడితో సంబంధం కలిగి ఉంటారు, ఇతరులను కూడా ఆత్మ సంబంధంగా అందరినీ ప్రేమిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధాలకు ఉన్నటువంటి లక్షణాలు వేరుంటాయి, ఆత్మ నడిపించే కార్యాలు వేరుంటాయి, ఆత్మ నడిపించే అద్భుతాలు వేరుంటాయి. వీళ్ళందరూ కూడా దైవత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి ఇతరులను ప్రేమించే విషయంలో అద్భుతంగా ప్రేమిస్తారు. ఇంకొక రెండోది ఏంటంటే మానవత్వం, దైవత్వం. ఇక్కడ మానవత్వము చాలా మందిలో ఉంటుంది. ఈ లోకంలో నేను చాలా మంది విషయంలో ఒకరితో నేను మాట్లాడినప్పుడు, నేను ఈ రీతిగా చేస్తా, నేను ఆ రీతిగా చేస్తా, నేను అన్ని మర్యాదలు చేస్తా, అన్ని నాలో అన్ని మంచుకున్నాయని ఒక ఆమె చెప్తుంటే నేను విని, అమ్మ నీలో మానవత్వం ఉన్నది, మానవత్వం అనే మర్యాదలు నీలో ఉన్నాయి, కానీ నీలో దైవత్వం లేదు, దైవత్వం నీలో లేదు. ఇక్కడ మానవత్వం ఉంటే సరిపోదు. మానవత్వం అనేది మర్యాదలు ఉంటాయి, మానవత్వంలో కూడా మర్యాదలు ఉన్నాయి, మానవత్వంలో కూడా ప్రేమిస్తారు, మానవత్వంలో కూడా ఇంటికి వచ్చే వరకు భోజనం పెడతారు, మానవత్వంలో కూడా అన్ని సంభాషణలు జరుగుతున్నాయి. మానవత్వం మనిషిని ప్రేమించాలి, మనిషిని గౌరవించుకోవాలన్నది నిజమే. కానీ మానవత్వం ఉన్నది మనిషిలో దైవత్వం కూడా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిలో, ఈ మానవత్వం ఉన్న వ్యక్తిలో దైవాత్మ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, దైవాత్మ ఈ మానవాత్మ ఆత్మలో ఎప్పుడైతే కలిగి జీవిస్తాడో ఆ మనిషి ఆత్మ సంబంధం కలిగినటువంటి వాడిగా జీవిస్తాడు. ఇప్పుడు చూడండి, మన శరీరం ఎట్లుందంటే, మన శరీరం ఏ ఆకారంలో ఉన్నది? మనకు శరీరము, ప్రాణము, ఆత్మ. మనకు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. శరీరము, ప్రాణం, ఆత్మ ఉంది. ఈ 3 మన శరీరంతో ఇమిడి ఉన్నది. ఏదైనా ఒకటి లేకుండా లేదు. కానీ మానవత్వం, దైవత్వము కనుక మనలో ఉన్నప్పుడు మనము మంచి కార్యాలు చేసడానికి అవకాశం ఉంటుంది. ఈ శరీరము, ప్రాణము, ఆత్మ మనలో ఉన్నప్పుడు దీనికి ఇంతటితో ఇది జరగలేదు. కానీ దీనికి దైవాత్మ అవసరమైనది, పరిశుద్ధాత్మ దీనికి అవసరమైంది. ఈ మానవత్వంతో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నింపుతాడో, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడో, కనుక ఈ శరీరం ఆత్మ, ఈ దైవాత్మను 2 కలిసి మంచి మార్గంలో నడచడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో లేదనుకో, ఈ యొక్క ఆత్మ నీలో ఉంది. కామన్ గా ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఈ ఒక వ్యక్తిలో ఉన్నది శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నది. ఆ మనిషిలో దైవాత్మ లేదు. ఆయన నడుస్తాడు, ఆయన కూడా బ్రతుకుతున్నాడు, ఆయన కూడా జీవిస్తాడు. కానీ నువ్వు దైవాత్మ పొందుతున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు దైవములో నడుస్తావు, నువ్వు సర్వములో నడుస్తావు, ఆయన బిడ్డగా ఉండటానికి అవకాశం ఉంది. బిడ్డలారా, ఈ విషయం ఏంటంటే, ఇంకో విషయం మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ దైవత్వం కలగడానికి, ఒక మంచి మనుషులను ప్రేమించడానికి, మంచి మనుషులను ఆదరించడానికి కొరకు ఈ ఆత్మ సంబంధాలకు ఉన్నటువంటి లక్షణం. ఆత్మ సంబంధం లేకపోతే ఇష్టానుసరిగా మాట్లాడతాం, ఇష్టానుసరిగా బూతులు మాట్లాడతాం, ఇష్టానుసరిగా మనము తిడుతాం. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మాటల శాఖ మనం ముందు ఆ మాటల శాఖ మునిగిపోవాలి. కానీ మంచి స్థితి మనలో ఉండదు. అందుకే ఇక్కడ ఈ పిల్లలు ఏమంటున్నారంటే, 42 మంది పిల్లలు ఎలిషను ఏమని ఆయన అంటున్నట్టే, ఓడివాడు, ఆయన పెట్టుకెళ్ళి ఆ టైంలో ఆయన దైవ సేవకుడు, ఆయన యుద్ధంలో కూడా ఆయన కూడా 2 పాయలు చేశాడు.
ఏలియా 2 పాయలు చేశాడు, ఎలీషా కూడా తండ్రి 2 పాయలు చేశాడు. అంటే ఈ దైవభక్తి కలిగిన